నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసినట్టే అది వేస్ట్ అంటాను. మిమ్మల్ని ఒబే చేయనంటేనే మీరు డిసప్పాయింట్ అవుతారని నేను అనుకున్నాను. ఏదెలాగో నేను ఇప్పుడు ఫార్వర్డ్లో మూవ్ చేయగలుగుతున్నాను. చాలా థ్యాంక్స్. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదనేది నువ్వు బాధతో చెప్పలేవు. అది పాత సిచ్యువేషన్, చాలా విచిత్రమైనది, అందరికి చెప్పడం కుదరదు. నిజమే, నేను అందుకనే దాన్ని పెద్దగా మైండ్లో పెట్టుకోవట్లేదు. సరే, ఈసారి నువ్వేం చేయబోతున్నావు? ఈ బుక్ మన లోకంలో ఉండనే కూడదు. ఆల్రెడీ ఇదే విధంగా కదా మార్మోటి నిన్ను చెడగొట్టింది. అది దీనిలా కాదు, ఇది మేర్మోటిన్ కంటే దారుణం. ఇది సమ్మోనింగ్ బుక్. ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. చోటు మారిందంటే ప్రళయమే. మనం కొన్ని ఐడియాలన్నీ మార్చాలి, లేకపోతే మనకే ప్రాబ్లం. ఆ స్టాచ్యూ మనకి తొందరగా దొరకాలి. ఇన్ఫర్మేషన్ దొరకగానే చెప్తాను. ఇంతకు ముందే చాలా ప్రాబ్లమ్స్ పోతున్నాయి ఇక్కడ. ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాక నేను తొందరగా సిటీకి వెళ్ళాలనే నాకు ఆశ. అందుకోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఓ, అదే విషయమా? ఆ స్టాచ్యూ ఇప్పుడు ఎలా ఉంది? అది దొంగతనం చేయబడింది. ఇల్లు లేని వాళ్లే దాన్ని కూడా దొంగతనం చేశారని నాకు సమాచారం అందింది. ఏదైనా లీడ్ ఉందా? ఏ ఒక్కటి దొరకలేదు. ఆ కిల్లర్ చాలా జాగ్రత్తగా అన్ని దాచేసి వెళ్ళిపోయాడు. ఈ మిషన్లో మీరు నాతో ఎంట ఉండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్తున్నాను. ఇంకొక క్రిటికల్ అయిన విషయాన్ని విచారించడానికి వెళ్తున్నాను. నాకు అర్థమైంది. గుడ్ లక్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. మీకు కూడా నేను చెప్తున్నా. హలో, ఒక్క నిమిషం. ఏమిటి? ఆ కాప్స్కి చాలా థ్యాంక్స్. ఇది చాలా బాగుంది. ఆ గ్రీన్ ఐస్ గురించి ఏమైనా తెలిసిందా? అదే వెతుకుతున్నాం. ఇన్ఫార్మర్ చాలా కష్టపడుతున్నారు. ఇంకా కొంతమంది ఇక్కడ ఇల్లు లేకుండా కష్టపడుతున్నారు కదా, వాళ్ళని చేసి చేయడానికి టైం సరిపోవట్లేదని చెప్తున్నారు. అచ్చం బొద్దింకలాగే ఒకటి పోతే ఇంకోటి వస్తుంటారు కదా. ఇది వింటానికే నిన్ను పనిలోకి పెట్టుకోలేదు. నా గోల్ ఏంటో నీకు తెలుసు కదా. గ్రీన్ ఐస్ని ఎలాగైనా కనిపెట్టాలి. అది మనకు చాలా ముఖ్యం. తను హోమ్లెస్ లేదా మిగతా ఎవరో. ఓకే సార్. అన్నట్టు ఆ స్టాచ్యూ ఉంది కదా, అదంతా కరెక్ట్గానే ఉంది కదా? బాగానే జరుగుతుంది. కానీ ఏంటంటే ఇది తీసుకొచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీని చంపేశాం. చాలా అన్యాయం. విట్నెస్ ఎవరైనా? నో. అయితే సరే, మీరు వెళ్ళొచ్చు. జెంటిల్మ్యాన్, రేపు కాస్త ఆలస్యం అవుతుంది. మన ఏజెన్సీలో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. కానివ్వండి సార్. నీకేం కాలేదు? ఏం లేదు. మళ్ళీ మీ బిడ్డ బాక్సింగ్ చేస్తున్నాడు. రాకింగ్ అనే పేరు ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంటే బాగుంటుందిగా. మంచి ఐడియాస్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండవండి. మా హస్బెండ్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఏ పేరు చెప్పాడో తెలుసా? మీ అమ్మ మాట్లాడుతున్నదంతా పట్టించుకోకు రాకీ. ఏవైనా సరే మనం చూసుకుందాం, సరేనా? చెప్పండి కమిషనర్. ఆప్స్, మీరు ఇంకా ఎందుకని ఇక్కడికి రాలేదు? నా మెమో చదవలేదా ఏంటి? ఏ మెమో? మీ టేబుల్ కదా పెట్టాను. హోమ్ లోన్ గురించి బ్యాంక్ వరకు వెళ్తున్నానని అందులో రాసుంచి వచ్చాను కదా. అలాగా? చాలాసేపు అవుతుందా? ఎవరో జర్నలిస్ట్ నా ఆఫీస్కి వచ్చారు. హోమ్లెస్ కేసు గురించి వాళ్ళు కాస్త తెలుసుకోవాలనుకుంటున్నారు. నిన్న జరిగిన ఆ ట్రాజడీ గురించి. నీకు రూబన్ తెలుసు కదా? ఇది ఇంటర్వ్యూకి సంబంధించిన విషయం. సరే నేను చూసుకుంటాను. నన్ను క్షమించండి, నాకు వేరే దారి తెలియలేదు. ఏ ప్రాబ్లం లేదు కమిషనర్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను కంపల్సరీ మీకు అందిస్తాను, సరేనా? కేసు క్లోజ్ అయ్యే వరకు హెల్ప్ చేస్తాను. ఇందులో నిజమైన ప్రశ్న ఏంటో ఎంతకు తెలుసా మీకు? మీరు చెప్పినట్టే నేను ఎప్పుడు చెప్తానని మీరు మాత్రం ఎప్పుడు అనుకోకండి. నాకు అర్థమైంది. మీకు ఒకటి తెలుసా? రేపు మనం మీట్ అవ్వాలి.
మిమ్మల్ని అడగకుండానే నిర్ణయం తీసుకున్నాను. మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అది కొంచెం ప్రైవేట్ స్పాట్ అయి ఉంటే బాగుంటుంది. టైము, దానికి తగ్గట్టు ప్రదేశం మీరే చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. అది సరే. మిస్టర్ అండ్ మిసెస్ హాబ్స్, ఎస్, వెల్కమ్. రే అక్కడ చూడండి రా, అక్కడ చూడు. ఎవరు? ఆహా, ఈ డ్రెస్సింగ్ సెన్స్ ఉందే. ఆహా, చూడడానికి పిచ్చిన కొడుకులా ఉన్నాడు. మా తాతయ్య దీనికంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్ జెంట్మెన్. ఏం కావాలి నీకు? మీరు లో లెవెల్ క్రిమినల్స్ అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వావ్, ఇదొక ఏం మంచి ప్రశ్న ప్రశ్న. అది? నువ్వేనా పోలీసువా? లేదే, అయితే నోరు మూసుకొని పోరా ఇక్కడి నుంచి. నేను మీ దగ్గర ఈజీ అని క్వశ్చనే కదా అడిగాను. మేము నిన్ను ఈజీగా వదిలిపెట్టాం కదరా. మీరు క్రిమినల్సా కాదా? ఎస్ ఆర్ నో? లేదు లేదు లేదు, ఇక్కడికి వచ్చి నువ్వు ఎస్ ఆర్ నో అని సీన్ వేయకూడదు, సరేనా? నిన్ను చంపి పడేస్తాను. ఒక్క నిమిషం ఉండు, ఈ పుస్తకాన్ని చదువు. నేనేమి మీ అమ్మను కాదురా చదివి వినిపించడానికి. ఒకటి కాదు, 2 లైన్స్ చదువు. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఓకే. రే వాడు చదవమనింది 2 లైనేరా. రే నిన్నేరా, వాడు 2 లైనే చదవమన్నాడు. రే ఉండరా, నన్ను చదవనివ్వరా. నీ ఫ్రెండ్ ఆ బుక్ని చూసి మెస్మరైజ్ అయిపోయాడు. అదే నిజం. అందుకే ఎవరైనా మర్యాదగా మాట్లాడాలి. సరే, ఇప్పుడు నాకు ఎవరు సమాధానం చెప్తారు? నువ్వా లేదా నీ స్నేహితుడా? నిన్ను చంపేస్తాంట్రా నేను. ఇది చాలా బ్యాడ్ ఆన్సర్. ఇది నీకు అవసరమా? పిచ్చా, వాడెందుకురా కాల్చావు? సాయం చేయని వాడు ఎందుకు ప్రాణాలతో ఉండాలి? జాగ్రత్తగా వెళ్ళిరండి. అన్నిటికీ చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ మై ప్లెజర్. మీ బిడ్డ బాగా పుట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ కళ్ళు నా భార్య కళ్ళులాగే ఉన్నాయి. కానీ తను నా భార్య. జాగ్రత్తగా వెళ్ళిరండి. Bye. సరే వెళ్తా Bye. పద. యా, చెప్పండి సార్. ఇన్ఫార్మర్స్ దగ్గర నుంచి న్యూస్ వచ్చిందా? ఇప్పటివరకు ఏం రాలేదు. అయితే సరే, నేను మ్యాచింగ్ ఐస్ ఉన్న అమ్మాయి అడ్రస్ ఇస్తాను. ఆమె భర్త పనికి వెళ్ళి ఆలస్యంగా వచ్చేలా ఉన్నాడు. మనకు చాలా టైం ఉంటుంది. ఓకే. పని సరిగ్గా పూర్తి చేయి. అన్నట్టు ఇంకో విషయం, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆమె బిడ్డను ఏమి చేయొద్దు, అర్థమైందా? మీరు ఈసారి నన్ను ధైర్యంగా నమ్మొచ్చు. స్ట్రెచర్ని తీసుకురండి. స్ట్రెచర్ తీసుకురండి. ఇతన్ని కాల్ చేస్తారు మేడం. అవును, మీరు త్వరగా తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళండి, నేను వస్తానని చెప్తున్నాను కదా. ఎలా జరిగిందని వాళ్ళకి చెప్పకు, అర్థమైందా? ఓకే. ఇంతకీ నువ్వెవరు? అది ముందు చెప్పు. ఆండ్రూ బెనెట్, ఓనర్ ఆఫ్ ది డోర్ సిన్స్ 1954. బై ద వే, ఆ డోర్ని కాస్త క్లోజ్ చేస్తావా? ముయ్యరా. ఏంటిది పిచ్చితనంగా ఉంది? నీ గురించి చెప్పు. నువ్వు ఎవరు, ఏం చేస్తున్నావు? నా పేరు మ్యాక్స్.
సరే నువ్వు ఏం పని చేస్తున్నావు మ్యాక్స్? ఆ స్కేట్ పార్క్లోనే నా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాను. స్కేట్ పార్క్ దగ్గర తిరుగుతూ ఉంటావా? నువ్వు అక్కడ ఏమైనా డ్రగ్స్ లాంటివి అమ్ముతున్నావా? ఛే, నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇది నీ ఫుల్ టైం జాబ్ లాగా అనిపించట్లేదు. స్కేట్ పార్క్ దగ్గర నువ్వు గణితో తిరుగుతున్నావు, నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? అవును, నేను ఒక డీలర్నే. ఇప్పుడు ఏంటంట? సరిపోయింది. నా దగ్గర నిజం చెప్పు మ్యాక్స్. నేను ఇప్పుడు నీ ఫ్రెండ్ని కాపాడాను, అందువల్ల నువ్వు నాకు సహాయం చేయాల్సిందే మ్యాక్స్. అది నువ్వు అడిగేదాన్ని బట్టి. హలో జెంటిల్ మ్యాన్. హలో, ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? మనం ఇప్పుడు ఆ చోటికే వెళ్ళాలి. మ్, ఈ దారి అదిగో గుండా- అటు చూడండి. అదిగో అక్కడ ఒకడున్నాడు చూడండి. ఓ. వాడు ఆ మ్యాజిక్ డోర్ గురించి చెప్తున్నాడు. ఏదో బుక్ వచ్చింది అంటున్నాడు, అది తెరుచుకుంది అంటున్నాడు. వాడి ఫ్రెండ్ కనపట్లేదు అంటున్నాడు. తర్వాత వాడికి రక్తం వచ్చింది అంటున్నాడు. మ్యాజిక్ డోర్ అని చెప్పాడా? మిస్టర్ బెనెట్, మిస్టర్ బెనెటేనా? బెనెట్ కమిషన్ దగ్గరకు వచ్చి ఎవరెవరు మాట్లాడారో తెలుసా? హోమ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చెందినవాడేమో. అయితే ఓకే, చూద్దాం. హలో ఇన్స్పెక్టర్ హాబ్స్, నీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి. నేను చూడ్డానికి అదోలా ఉన్నాడు. చెప్పండి, మీరేది చెప్తున్నారు? నువ్వు వింతగా ఎవరిని చూస్తానని చెప్పావు కదా, అది ఎవరు ఏంటి చెప్తావా? ఓ, ఆ డోర్ గురించా? డోర్ నుంచి వచ్చిన మనిషి డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చారు. ఏదో ప్రశ్న నన్ను అడుగుతూనే ఉన్నారు. అతనికి మీ సమాధానం చెప్పలేదు. అదే తను వెంటనే కోప్పడ్డాడు. దాని తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తను మీకు త్వరగా ఓకే తర్వాత ఒక బుక్ ఇచ్చి ఇది చదువు, చదివితే ఎవరితో మాట్లాడవు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. చదివి నేను